చేపల కూరకి ఇది చింతపండు నానేసుకొని మసాలా కొబ్బరి, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, 2 లవంగాలు అన్నీ వేసి మసాలా, ఇది చింతపండు మసాలా, పసుపు 1/2 స్పూను, కారం పొడి 2 స్పూన్లు కారం పొడి, ఉప్పు సరిపడా ఉప్పు వేసి అంతా బాగా కలియాలి. కొద్దిగా ఆయిల్, కొద్దిగా సమురు, జిడ్డు వాసన రాకుండా ఉండడానికి. ఇదంతా కలిపేసినాము. ఇంకా సమురు ఏమంటే కొంచెం నీసు వాసన రాకుండా ఉండడానికి సమురు వేసేది. ఇంకంతా కలిపేసినాము. పొయ్యి మీద పెట్టేసేసి బాగా తెరలినాక చేపలు వేయాలి. చేపలు వేసి ఒక 15-20 నిమిషాలు బాగా మరగనిచ్చి దించేసేది. చేపల కూర రెడీ. ఇదంతా ఒక 20 నిమిషాలు బాగా మరగనియాలి. మరిగిన తర్వాత చేపలు వేయాలి. చేపలు వేసినాక 15 నిమిషాలు మరగనిచ్చి దించేసుకోవాలి. క్లీన్ చేసినాం చేపలు. మసాలా మరిగింది, చేపలు వేస్తాను నేను. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేది. చెప్తాను చార్జ్ చేసేది. చేపలు వేసిన హై ఫ్లేమ్లో పెట్టేసి 20 నిమిషాలు ఉడికించాల. చేపల చారు రెడీ. స్టవ్ మీద నుంచి స్టవ్ ఆఫ్ చేసి దించేస్తున్నాను. దించేసి చల్లగా పెట్టుకొని తినండి, బాగా రుచిగా ఉంటుంది. మాట్లాడించింది నువ్వు నిన్న.